వికారాబాద్ జిల్లా తాండూరు మండలం ఓగిపూర్ గ్రామంలో ఏకలవ్య గ్రామీణ ఫౌండేషన్ సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ శిబిరంలో గ్రామస్తులకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మెరుగైన వైద్యం కోసం సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పద్మమ్మ పటేల్ అలాగే యువ నాయకుడు మ్యాతరి నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ ప్రజల ఆరోగ్యం తనకు అత్యంత ముఖ్యమని, కంటి సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తానని తెలిపారు. మానస టీవీ ప్రతినిధి భూమేష్, వికారాబాద్ జిల్లా. అందరూ వస్తారా? ఓగిపూర్ గ్రామము మాజీ సర్పంచ్ అమ్మ పద్మమ్మ గారు, నేను నా హ్యాండ్ ఓవర్లో కండ్ల గురించి, కండ్ల వైద్యం గురించి డాక్టర్లని పిలిపించడం జరిగింది. వాళ్ళకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి కొంతమంది మా దృష్టికి తెచ్చి మాకు ఇట్లా దృష్టి లోపం ఉన్నది కాబట్టి మీరు కొంచెం వాళ్ళని పిలిపియండి డాక్టర్ అని అంటే వాళ్ళని సంప్రదించి మేము వాళ్ళని పిలిపించడం జరిగింది. ఇక్కడ డాక్టర్లు వాళ్ళని చెక్ చేయడం జరిగింది, కండ్లు చెక్ చేయించడం జరిగింది. వాళ్ళు ఒక 10-20 మందిని సెలెక్ట్ చేసుకున్నారు. ఆపరేషన్ గురించి తీసుకెళ్ళడం జరుగుతున్నది. మన హైదరాబాద్ నుండి కంటి శస్త్రచికిత్సకు తీసుకెళ్తామని వాళ్ళు డాక్టర్లు చెక్ చేయడం జరిగింది. ఇంతకుముందు కూడా కొంతమంది 20-30 మందిని తీసుకెళ్ళి వాళ్ళకు శస్త్రచికిత్స చేయించి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు కూడా ఒక 10-20 మంది సెలెక్ట్ అవ్వడం అయింది. దాని గురించి ఇంకెవరైనా బాధ కలిగి ఏమైనా కంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చెప్తే కూడా మేము వెంటనే వాళ్ళని వెంబడే తీసుకెళ్ళి చేయించగలమని మేము ఈ యొక్క హాస్పిటల్, మన పుష్పగిరి హాస్పిటల్ అని వాళ్ళని డాక్టర్లని పిలిపించడం జరిగింది. తర్వాత కూడా మళ్ళీ మేము వాళ్ళని మిగిలిన వాళ్ళని కూడా వెంబడే తీసుకెళ్ళి చేయించగలము. ఈ విధంగా కొంత ఊరికి హెల్ప్ చేయడం జరుగుతున్నది. వాళ్ళకు ఫ్రీగా శస్త్రచికిత్సలు, అన్ని మందులు అన్నీ ఫ్రీగా ఇప్పించడం జరుగుతున్నది. నా పేరు నారాయణ, ఓగిపూర్ సర్పంచ్. అయితే ఈరోజు మన గ్రామంలో అత్యుత్తమైన ఒక ప్రోగ్రాం కంటి పరీక్ష కోసము మన గ్రామంలో నిర్వహించడం జరిగింది. అయితే గతంలో ఇంతకుముందు గీట మన గ్రామంలో కంటి పరీక్ష చాలామంది చేయించుకొని అందరికీ ఉపయోగపడ్డది. అందుకోసము మళ్ళా వాళ్ళను పిలిపించడం జరిగింది. వాళ్ళకు ఎవరైతే కంటి ప్రాబ్లం ఉన్నదో వాళ్ళకు వైద్యము చేయించి హైదరాబాద్ తీసుకెళ్ళి వాళ్ళకు ఫుడ్డు పెట్టి వాళ్ళకు కంటి పరీక్ష చేయించి మళ్ళీ ఓగిపూర్ తెచ్చి వాళ్ళ సహకారంతో అందరికీ మంచిగా చేయాలని వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చిండ్రు. అందుకోసం ఇంకా ఓగిపూర్ గ్రామంలో ఎవరైనా వెనుకబడ్డోళ్ళు ఉంటే, తెలియని వాళ్ళు ఉంటే, ఒకవేళ ఉంటే గిట మళ్ళా మేము తీసుకెళ్ళి మీకు చూపించే బాధ్యత మాది. మీకు ఎవరికైనా తెలియకుంటే వచ్చి మాకు సహాయించగలరని మనవి చేస్తున్నాం. అయితే ఈ ఓగిపూర్ గ్రామంలో ఫ్యాక్టరీలు ఉన్నందువలన అందరికీ కంటి చూపు కొద్దిగా ప్రాబ్లం ఉన్నందువలన మన పుష్పగిరి హాస్పిటల్ నుంచి టీంను సంప్రదించాము. సంప్రదిస్తే వాళ్ళు మాకు సరే ఓకే అని
వచ్చిండ్రు. మొన్న 3 రోజుల నుంచి వాళ్ళు కాల్ చేస్తుంటే రమ్మని చెప్పినాము. వచ్చి వాళ్ళు ఇక్కడ అందరికీ కంటి పరీక్ష అనేది నిర్వహిస్తున్నారు. ఇప్పటి ఎంతవరకు సెలెక్ట్ అయ్యారు? ఇప్పటి వరకు ఒక 20 నుంచి 30 వరకు సెలెక్ట్ అయినరు. గతంలో కూడా ఇటువంటి కార్యక్రమాలు జరిగాయి? ఇంతకుముందు గిట జరిగింది. ఆల్రెడీ హైదరాబాదు తీసుకెళ్ళినారు. అప్పుడు ఎంతమంది తీసుకెళ్ళారు? అప్పుడు గిట మామూలుగా ఒక 20 మెంబర్స్ వరకు పోయినరు బాగానే. ఇప్పుడు గిట ఇంకా అందరికీ ఇక్కడ కంటి ప్రాబ్లము ఈ బ్యాక్టీరియా వల్ల చాలా ప్రాబ్లం ఉన్నది కాబట్టి ఇక్కడ వాళ్ళకు పిలిపించినాము.